వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ చింతకాయ పచ్చడి. చింతకాయ పచ్చడి అంటే పచ్చి చింతకాయలు కుమ్మి పచ్చడి కాదు. నిలవ పచ్చడి పట్టుకుంటారు కదా, కాలవనాడు కుండల్లో పెట్టుకుని గోళ్ళ మీద ఎండబెట్టేవారు చింతకాయ గుజ్జుతో. ఓకేనమ్మా, రండి మీకు చూపిస్తాను. మొన్న నేను చింతపండు గ్రేవీ తీసి చూపించాను, వీడియో వదిలేం, చూశారు. ఎన్ని రోజులు ఎండుద్దమ్మా అన్నారు. ఈవేళకే 5 రోజులైంది. ఓకేనమ్మ, ఇదిగో ఇదిగో ఈ రీతిలో వచ్చింది అమ్మా. ఈ రీతిలో ఇప్పుడు మనకి చింతకాయ పచ్చడికి ఇలా సరిపోద్ది అన్నమాట. ఈ లూజు ఉండాలి చింతకాయ పచ్చడికి. ఇప్పుడు మన గ్రేవీ ఎక్కడికైనా వెళ్ళాలి, మేము సిరిడి వెళ్దాం అనుకుంటున్నాం, దీంట్లో పెట్టుకుంటాను అనమాట. కిలోకి అంత వస్తుందా అన్నారు. 2 కేజీలు వస్తుందని మీతో చెప్పి. హాట్ వాటర్ మరిగి ఇది కాదు, కాచి మన గోరెచ్చగా చేయి కాలకుండా పోసుకోవాలి. నీళ్ళైతే మరగాలి, చల్లార్చుకుని మనం చేతి కలుపుకోవాలి. చేయి కలిపొద్దు కదమ్మా లేతేని. ఓకేనా బంగారం? ఇదిగో ఇప్పుడు ఇది నాకు ఇంకా ఓ రోజంతా ఎండబెట్టుకుంటాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు కావాల్సిన తీసుకుంటాను, మీకు చెప్పేస్తున్నాను. 2 గ్లాసుల కారం అమ్మ, 1/2 గ్లాసు ఉప్పు అమ్మ, 1 గిన్నె గ్లాసుతో చింతపండు. అంటే ఉప్పు ఇందులో పోసుకున్నాను చెమ్మగా ఉందని. 1/4 కిలో గిన్నెది, 1/4 కిలో చింతపండు, 1/2 కిలో కారం, 1/4 కిలో బెల్లం. మీకు తీపి కావాలనుకో ఇంకా కొంచెం వేసుకోండి. తీగపాకం రానివ్వండి బెల్లం. ఇదిగో అమ్మా, తీగపాకం రానిచ్చుకోండి, బాగా తీగ బెల్లంలా కాదు. ఇదిగో చక్కగా వడకట్టుకున్నాను. ఊరిపిల్లి బెల్లం తెచ్చుకున్నాను చక్కగా, పాత బెల్లం. అదిగో. ఓకేనా బంగారం? ఇప్పుడు ఇది నేను మీకు ఇది 2 గ్లాసులు కొలిసేసాను, అందుకని మీకు ఇది. ఇదిగో గ్రేవీ కదా, 1/2 కిలో లెక్క ఇది. అదిగో అదిగోనమ్మ, అంతే. అమ్మ ఇదిగో, ఇది అప్పట్లో రోట్లో వేసి రుబ్బివ్వరమ్మా. ఇప్పుడు తెలివితేటలు ఎక్కువ వచ్చినాయి దేవుడు ఇచ్చిన కాడికి. చక్కగా పాకం రావాలి బెల్లం. చాలామంది అడిగారు, అందుకని ఇంకెలాగా గ్రేవీ ఉంది కదా. మళ్ళీ చెప్తున్నానమ్మా, 2 వంతుల కారం, పచ్చికారం అమ్మ, కూరకారం కాదు, పచ్చికారం. మొత్తం దీంతో ఇలా కలిపేసుకోండి. ఇదిగో డొక్కుడు పోయకండి అమ్మ, మళ్ళీ కావాలి తీసుకుందాం చూసుకున్న తర్వాత. ఇది చక్కగా ఒక ప్లాస్టిక్ గిన్నెలో పెట్టుకుని 1 రోజు బయట ఎండబెట్టుకోండి, ఏం పర్లేదు. తర్వాత స్టోరేజ్ పెట్టుకోండి. మీకు నేను ఇప్పుడు కావాల్సినంత నేను తాలింపు పెట్టుకుంటాను, నాకు ఎంత కావాలో అంత చూపింతాను. ఎప్పుడు కావాలితే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. ఒకేసారి తాలింపు పెట్టుకుని పెట్టుకోకూడదు చింతకాయ పచ్చడి, నిలవ పచ్చడికి. ఓకేనమ్మా, ఇప్పుడు మనం మీకు తెలియడానికి ఇదిగో ఇది కూడా కొలత చూపిస్తున్నాను. నాకు ప్రతిది కూడా ఉజ్జాయింపురా, ఈ యూట్యూబ్ వచ్చాక ప్రతిది కొలతలు పెట్టవలసి వస్తుంది. మా అమ్మగారు అలాగే పోసేసేవారు, మన ఇంట్లోదే కదా అని చెప్పి. ఇప్పుడు అలా కాదు, మరి మీకు మెజర్మెంట్ చూపించాలి కదా అమ్మా. 1/4 కిలో బెల్లం ఇది. మీకు తీపి కావాలితే వేసుకోవచ్చు. దీని లెక్క ప్రకారంగా ఇలాగా దగ్గరగా మరగనిచ్చాను వాటర్ పోసుకుని. దగ్గరగా మీకు అస్సలు బీరువాదో. మళ్ళీ వచ్చే సంవత్సరం దేవుడు తలగా చూసి సాయమ్మని అడగండి మీరు. సాయమ్మ నువ్వు చెప్పినట్టు చేసుకున్నాం, ఇందులో పెట్టుకున్నాం. ప్రతి పని ఒన్నుగా ఉండాలి, ఒప్పుడుగా ఉండాలి. పని చేస్తేనే కాదు, ఇలాగ ఒప్పుడుగా ఉండాలి. ఓకేనమ్మా? ఇదిగో ఇందులో వాటర్ వెళ్తుంది, ఓన్లీ బెల్లం పాకమే. తీపిని బట్టి కొంచెం వేసుకుందరు, కానీ నేను ఇప్పుడు చూసి మీకు చెప్తాను. చూసారు ఎలా వచ్చేస్తుందో? అస్సలు ఎంత మధురంగా ఉంటుంది అనుకున్నారు. ఈ పచ్చడి ఎక్కువ పెరుగన్నంలో తింటారు ఇది పెద్దోళ్ళు. కొద్దిగా ఎన్నపోసి వేసుకుని, నెయ్యి వేసుకుని. చింతకాయ పచ్చడి అంట తల్లి చేయని మేలు చేస్తుందంట. బాలింతరాళ్ళు ఇది 3 ఏళ్ళైనా సరే దాచుకుని ఉంచుకుని తింటారు. పాతకాలంలోనూ ఎవరికైనా పురుడొస్తే ఏమనుకో పాత చింతకాయ పచ్చడి పెట్టండి, మా ఇంట్లో బాలింతరాలు ఉందా, పట్టుకెళ్ళి తాలింపు పెట్టుకుంటాం. తాలింపులు ఉండవు దీనికి, తర్వాత తాలింపు పెట్టుకోవడమే. ఇలా ముద్ద
మట్టి కుండలో పెట్టేసి గోళ్ళ మీద వాసనలు కట్టేసి ఎండబెట్టుకునేవారు. ఇది వర్షాకాలం తీసుకునేవారు. చూసారు ఎలా వచ్చేస్తుందో. ఆ గ్రేవీ అంత అలా తీయబట్టి చక్కగా మనకు అసలు ఏం దొరకదు, మేగడే. ఓకేనమ్మా, శాదత్తంగా చెప్తుంది అనుకోకండి. ఒకటికి 2 వంతుల కడిగి నేను చెప్పుకొస్తున్నాను. 2 ఒక్కులు కారమమ్మ, డొక్కు చింతపండమ్మ, డొక్కున్నర బెల్లం వేసాను, అరడొక్కు ఉప్పు వేసాను. ఓకేనమ్మా. ఇదిగో లొడ్డగిని పెట్టుకున్నాను కరెక్ట్గా. తర్వాత వచ్చి ఇదిగో నేను మీకు పోపులు చూపిస్తాను. నాకు ఎంత కావాలో అంతే తాలింపు పెట్టుకుంటాను. ఇదిగో ఇందులో కొద్దిగా బెల్లపాకం వేసుకోండి ఇలాగా. ఇది మీరు 4 రోజులైనా 5 రోజులైనా అలా గోడ మీద పెట్టుకోండి. చక్కగా ఇరగండుద్ది, ఎంత ఎండితే అంత బాగుంటుంది. తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్. అది ఓకేనమ్మా. ఇదిగో చూసావు, కేజీన్నర వచ్చింది ఇప్పుడు ఇది మనకి, కేజీన్నర. ఓకేనమ్మా. మా అమ్మగారు ఎలా పట్టివరో తాలింపు మీకు అలాగే చెప్తున్నాను నేను. ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎల్లుల్లిపాయ. ఓకేనమ్మా. కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, ఆవు పిండి, మెంతిపిండి ఏది వేయకూడదు ఇందులో. దీని రుచి దీనికే ఇలాగ ఉండాలి. ఓకేనమ్మా. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. మా ఇంట్లో పూర్వకాలం నుంచి మా అమ్మగారు ఎలా పట్టివరో, మా అమ్మమ్మ గారు ఎలా పట్టివరో మీకు అదే చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే మోడల్ గురించి మినపప్పులు, శనగపప్పులు ఇది నిలవ ఉండదు. మీరు ట్రై చేయండి, ట్రై చేసి చూసి చెప్పండి నాకు. అమ్మా ఇదిగో ఇప్పుడు ఇది ఎలా మనకి నెల్లాళ్ళైనా ఉంటుంది. ఇందులో పాడేది ఏమీ లేదు, అన్నీ డ్రైయే. 100 గ్రాముల నూనె పోసుకున్నానమ్మా. 1/2 కేజీ ముద్ద, అది కేజీ ముద్ద ఎండలో పెట్టేసాను. 2 రోజులు అలాగే ఎండబెట్టి ఫ్రిడ్జ్ పెట్టేస్తాను. నాకు ఏడాది వచ్చేస్తుందమ్మా. ఈ మధ్యలో ఎక్కువ రోటి పచ్చళ్ళు ఎక్కువ తింటాం మేము, టిఫిన్లు కదిని. దాని మీదట మీకు ఇంకా కమ్మదానానికి కొద్దిగా ఇంగి వేసుకోవచ్చు ఈ తాలింపుకే, ఈ 4 రోజుల తాలింపుకే అంతే. అదిగో కొద్దిగా ఇంగి ఎందుకు వేస్తాను, మన శుద్ధి కడుపు శుద్ధి అవ్వడానికి. ఇది 3 సంవత్సరాలైనా మనం తాలింపు పెట్టుకోకుండా అలా పెట్టుకుంటే అలాగే ఉంటుంది. బయట ఉంటే రంగు మారితే, అదే ఫ్రిడ్జ్లో ఉంటే అదే రంగు ఉంటుంది మళ్ళీ ఇదే సంవత్సరం దాకా. అది ఇందులోకి చాలామంది ఎనపోస ఇష్టపడతారా. ఇప్పుడు ఎనపోస వచ్చే రోజులు కాదు, ఈ పాలన్నీ ప్యాకెట్ పాలు కాబట్టి. అమ్మా 15 తేలు, గాను నూనె చుక్క. అప్పట్లో చిన్నపిల్లప్పుడు పొట్ట కింద ఉండేది బీద కడుపులు అనేవారు. ఇది ఆరుతుందని అవి అన్నం కలిపి ఇచ్చేవారు. చింతకాయ పచ్చడి మంచిది పెట్టండి పిల్లలకి అనేవారు. పొట్ట ఉబ్బరంగా ఉన్నా కట్టాను. ఓకేనమ్మా. అది చూసారా పాకం పడతంలో. ఈ వేళ్ళు వేసుకుంటే సెమాయింపు కూడా లాక్కుంటుంది. చల్లారే కాదు, వేడి వేడి దాంట్లోనే వేసుకోవాలి. ఈ ఆయిల్కి లూజ్ అయిపోద్ది పచ్చడి. మనం చట్నీలు కావాలనుకో పెరుగు కలుపుకోవచ్చు, దోశలకి, ఇడ్లీకి. ఓకేనమ్మ, మరి నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగా ఇప్పుడు తొలి ముద్దలు వేసుకుంటాను. కుక్కర్ పెట్టాను కదా, చక్కగా ఇప్పుడు 2 అయింది వీడియో చేయడానికి. ముందు ముద్దలో తిని రుచి చూసి మనస్ఫూర్తిగా మళ్ళీ వీడియోలో నేను చెప్తాను టేస్ట్ ఏంటనేది. మరి మీకు తెలియదు కదా. ఓకేనమ్మ, ఇలా చేసుకోండి. ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు, చక్కగా చెప్పండి, వీడియో చూపించండి వాళ్ళకి, ఒక ఐడియా వస్తుంది. ఓకేనమ్మా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఇలా మనస్ఫూర్తిగా పచ్చళ్ళు పట్టుకుంటారు. సాయమ్మ చూసని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బంగారం. బై బై.